హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే తోటకూరతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కొందరికి తోటకూర అనేది ఇష్టం ఉండదు. ఈ విధంగా పచ్చడి అనేది చేసి పెడితే ఇష్టంగా తింటారండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తోటకూరని కట్ చేసి వాష్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకున్నాను, ధనియాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్తో. నేనైతే అందాజ పైన వేసుకుంటున్నా. వెల్లుల్లి వేసుకుంటున్నా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. కొంచెం సాటే చేసుకుందాం, ఫ్రై చేద్దాం. ఇవన్నీ హై ఫ్లేమ్లో చేయకండి, కొంచెం లో ఫ్లేమ్లోనే చేయండి, మీడియం టు లో ఫ్లేమ్. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. ఫ్లేవర్ బాగుంటుందండి. మీరుంటే ఫ్రెష్గా యాడ్ చేసుకోండి, స్కిప్ చేసి కూడా అట్లాగే చేసుకోవచ్చండి. నాకైతే కొంచెం ఇవి కరివేపాకు కూడా చాలా హెల్త్కి బాగుండి, హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి అన్ని దానికి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా, కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుంటున్నా. సేమ్ ఇది కూడా టమాటాలు కూడా 3 మీడియం ఉన్నాయండి, కట్ చేసి మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు వేసుకుందాము. మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసి మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఇప్పుడు ఫ్రై అయినాక కడిగి పెట్టుకున్న తోటకూర అనేది పెట్టుకొని జస్ట్ లిడ్ అనేది క్లోజ్ చేయండి, అప్పుడే కలపకండి. అది కొంచెం ఆవిరికి దగ్గర పడిన తర్వాత మూత తీసి ఈ విధంగా కలపండి. చూసారా ఎన్ని కనిపించింది కదా. ఇప్పుడు ఫ్రై చేసే కొంచెం దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా అనేది ఇంకా ఇవి అంతా పచ్చిగా కనిపిస్తుంది కదా, మంచిగా ఫ్రై చేయాలన్నమాట. మీరు కావాలంటే ఇంకా ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. నాకు ఆల్రెడీ టమాటాలు ఎక్కువ వేసుకున్నా కాబట్టి నాకు వాటర్ ఏం అవసరం పడలేదండి. దాంట్లోనే నేను మొత్తం సరిపెట్టుకొని కొంచెం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నా. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోండి, లేదంటే మీతో గుజ్జు ఉందంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చగా, మరీ మెత్తగా చేసుకోకండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. దీంట్లో అంతా దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, దంచిన ఎల్లిపాయలు, కరివేపాకు వేసి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం మనం తోటకూర పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.